హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ స్టే అండ్ షెడ్యూల్ టిప్స్. ఈరోజు వీడియోలో భాగంగా శ్రేణులలో అంక శ్రేణులు ఇదివరకే చెప్పుకున్నాము. ఈరోజు గుణ శ్రేణులు చెప్పుకుందాం. ఏంటంటే ఈరోజు టాపిక్ గుణ శ్రేణులు. మరి ఏంటిది గుణ శ్రేణులు అంటే? అయితే అంక శ్రేణులు అని అంటే ముందున్నటువంటి మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలకు మనం ఏం చేస్తాము, ఏదైనా ఒక స్థిర సంఖ్యను కలుపుతాం. కలపగా వచ్చే శ్రేణిని ఏమంటాము? అంక శ్రేణి అంటాం. కానీ ఇక్కడ గుణశ్రేణి అంటే ఏంటంటే ముందున్నటువంటి పదానికి అంటే మొదటి పదానికి ఏదైనా ఒక స్థిర నిష్పత్తిని గుణించడం ద్వారా వచ్చే శ్రేణిని ఏమంటాం మనము? గుణశ్రేణి అంటాం. ఇప్పుడు 4 ఉందనుకోండి, 4, 16 అంటే 4ని ఎంత? 4 4 జా 16 చేస్తున్నాం. 4 4 జా 16 అయితే మళ్ళా 16 4 జా ఎంత? మనం ఇక్కడ చేసుకుందాం. 4 6 జా 24, 4 1 జా 4 + 2 64. ఇట్లా అంటే మొదటి పదం తప్ప మిగిలిన అన్ని పదాలు ఈ స్థిర నిష్పత్తిని గుణించడం ద్వారా, ఏదైనా ఒక స్థిర నిష్పత్తిని గుణించడం ద్వారా వచ్చేసే శ్రేణిని మనం ఏమంటాము? గుణశ్రేణి అంటాం. మరి అంకశ్రేణి యొక్క సామాన్య రూపం ఏమో a + d, a + 2d, a + 3d అని మనం నిన్న చెప్పుకున్నాం. మరి గుణశ్రేణి యొక్క సామాన్య రూపం ఎలా ఉంటుందంటే ar ar² ar³ ar⁴ అప్ టు an వరకు ఉంటుంది. అయితే ఇది ఏందండి? గుణశ్రేణి యొక్క సామాన్య రూపం. మనం అంకశ్రేణిలో సామాన్య భేదంను d చేత చూపించినాం. అంకశ్రేణిలో సామాన్య భేదమును మనం d చేత చూపించినాం. కానీ ఇక్కడ గుణశ్రేణిలో సామాన్య నిష్పత్తి అంటాం. దీన్ని ఆర్ను సామాన్య నిష్పత్తి అంటాము. దాన్ని మనము ఆర్ చేత చూపిస్తాం. ఇక్కడ ఏందండి? ఏ అంటేనేమో మొదటి పదం. మరి ఆర్ అంటే ఏంది? సామాన్య నిష్పత్తి. మరి ఎలా వస్తుంది? మనం అంకశ్రేణిలో a2 - a1 చేస్తే d వాల్యూ వచ్చేసింది. ఇక్కడ ఒకవేళ ఆర్ వాల్యూ కనుక మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఆర్ ఈక్వల్స్ టు ఏం రాస్తామని అంటే a2/a1 దట్ ఈక్వల్స్ టు a3/a2 దట్ ఈక్వల్స్ టు a4/a3. ఏదైనా సరే అంటే ముందున్న సంఖ్యల తర్వాత ఉన్న అంటే రెండవ సంఖ్యల నుంచి మొదటి సంఖ్యను భాగించడం ద్వారా, అంటే రెండవ సంఖ్యను మొదటి సంఖ్య చేత భాగించడం ద్వారా వచ్చే నిష్పత్తిని మనం ఏమంటాము? ఆర్ అని అంటాం. ఆర్ విలువ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం ఒకసారి. ఒక లెక్క వేసుకొని, ఇప్పుడు ఇంతకుముందు లెక్క ఉంది కదా, 4 16 64 అని అనుకున్నాం. డాష్. ఇందులో ఆర్ విలువ ఎంత అని మనకు అడిగింది అనుకోండి. ఆర్ విలువ ఎంత అని కనుక అడిగితే ఆర్ అంటే ఏం చేస్తున్నాం మనము? a2/a1. ఆర్ ఈక్వల్స్ టు a2/a1 అంటే 16/4. 4 1 జా 4 4 జా దట్ ఈక్వల్స్ మనకి ఏమవుతుంది? ఆర్ ఈక్వల్స్ టు 4 అంటే సామాన్య నిష్పత్తి మనకు 4 అనేది వస్తుంది. మనకి ఇక్కడ అభ్యాసంలో ఒక లెక్క ఇచ్చాడు, చూద్దామండి ఒకసారి. 6.4 అభ్యాసంలో గుణశ్రేణి ఇచ్చి సామాన్య నిష్పత్తి ఇచ్చిండు, అయినా మొదటి 3 పదాలను రాయమని చెప్పింది. అయితే మనం రాద్దాం. అందులో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఏమని ఇచ్చిందనంటే a = 4 r = 3 అయినా మొదటి 3 పదాలు రాయండి అన్నాడు. మొదటి 3 పదాలు కదా, చూద్దాం, రాద్దాం. మనకు సామాన్య రూపం ఏంది గుణశ్రేణిది? ar ar² ar⁴. మనకు 3 పదాలు అడిగింది కాబట్టి 3 పదాలు కదా. సో మనం ఏం చేస్తాము? ar² వరకే వస్తాం.
ఇప్పుడు ఆర్ విలువ ఇచ్చింది కాబట్టి ఆర్ విలువ ఆల్రెడీ ఇచ్చిండు, ఏ విలువ కూడా ఇచ్చింది కాబట్టి మొదటి పదం ఏమవుతుంది 4. తర్వాత రెండవ పదం ఏ అంటే ఎంత 4, ఆర్ అంటే 3. నెక్స్ట్ మూడవ పదం ఏ విలువ ఎంత 4, ఆర్ స్క్వేర్ అంటే ఎంత 3 స్క్వేర్, 4 అలాగే రాసేస్తే 4 3 జా 12, 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే ఎంత 3 3 జా 9, 3 3 జా 9. ఇప్పుడు ఏమవుతుంది 4, 12, నెక్స్ట్ 4 9 జా 36. ఎనవ పదము ఎలా కనుక్కుంటాం చూద్దాం ఒకసారి. 2 8 32 డాష్ డాష్ డాష్లో ఎన్నవ పదము 512 అవుతుంది అని ఇచ్చాం. మన బుక్లో ఉంది. ఎక్కడుంది ఇది బుక్లో అంటే చూడండి, అభ్యాసంలో 6.5లో 4th బిట్లో ఫస్ట్ వన్ 2 8 32 డాష్ 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 గుణశ్రేణిలో ఎన్నవ పదం 512 అవుతుంది అనేది క్వశ్చన్ అండి. చూద్దాం. మరి ఎన్నవ పదము అని అన్నప్పుడే మనకి ఏం ఫార్ములా గుర్తు రావాలి? ఏఎన్ ఫార్ములా. ఏఎన్ ఫార్ములా ఏంది గుణశ్రేణిలో? ఏఎన్ ఈక్వల్స్ టు ఏఆర్ ఎన్ మైనస్ 1. మనకు వాల్యూస్ ఏమేమి ఇచ్చాడు నాన్న? ఏ ఇచ్చిండు. ఏ ఈక్వల్స్ ఎంత 2. మరి ఆర్ విలువ మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఆర్ ఏం రాస్తాము? ఆర్ ఈక్వల్స్ టు A2/A1 దట్ ఈక్వల్స్ టు 2 ఏముంది? A2 8/2 అంటే 2 1 జా 2 4 జా దట్ ఈక్వల్స్ టు 4. సో ఆర్ ఈక్వల్స్ ఎంత మనకి 4. నెక్స్ట్ ఏఎన్ విలువ ఇచ్చింది కదా ఆల్రెడీ. ఏఎన్ ఈక్వల్స్ టు 512 అంట. మనకి ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఎన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఎన్ వాల్యూ ఎంత? మరి ఫార్ములా ఏది? దేనికైనా ఫార్ములా ఏముంటుంది? ఏఎన్ ఫార్ములా. ఈ ఫార్ములాలో ఆ వాల్యూస్ ప్రతిక్షేపిద్దాం. ఏఎన్ అంటే ఎంత నాన్న? 512 ఈక్వల్స్ టు ఏ అంటే ఎంత 2. నెక్స్ట్ ఆర్ విలువ. ఆర్ అంటే ఎంత 4 పవర్ ఎన్ మైనస్ 1. ఎన్ విలువ మనకు తెలియదు, సో అలాగే పెట్టేసినాము. ఇక్కడ 2 మల్టిప్లై చేస్తుంది, యువతలకు వస్తే ఏం చేస్తుంది? డివిజన్ చేస్తుంది, భాగిస్తుంది. అప్పుడు ఏమవుతుంది? 512/2 దట్ ఈక్వల్స్ టు 4n పవర్ మైనస్ 1. అప్పుడు 2 1 జా 2 2 జా 2 5 జా 2 6 జా 256 ఈక్వల్స్ టు 4 పవర్ n మైనస్ 1. ఇక్కడ పవర్లో ఉంది ఎన్ వాల్యూ అనేది. ఎన్ అనేది పవర్లో ఉంది. ఇక్కడ కూడా ఈ నంబర్ని పవర్లోకి మారిస్తే, ఈ నంబర్ని మనం పవర్లోకి కనుక మారిస్తే ఈ రెండు ఈక్వల్గా అయ్యి తర్వాత ఏ పవర్లోకి మారవాలి? 4 పవర్ ఎంత వస్తుందో మారవాలి. అప్పుడు చూద్దాం ఒకసారి ఇక్కడ క్యాలిక్యులేషన్ చేసి. 4 స్క్వేర్ అంటే ఎంత? 16. 4 క్యూబ్ అంటే 16 ఇంటూ 4 ఎంత? 64 అవుతుంది. మరి 4 పవర్ 4 అంటే 4 4 జా 16, 4 6 జా 24 ప్లస్ 1 25. ఏమొస్తుందన్న? 4 పవర్ 4 అంటే మనం 256ని ఏ విధంగా రాసుకోవచ్చు అంట? 4 పవర్ 4 ఈక్వల్స్ టు 4 పవర్ n మైనస్ 1. ఇరువైపులా మనం సమానం చేయగా, అంటే ఘాతాంకాలను సమానం చేయగా, అప్పుడు ఏముంది? ఘాతాంకం 4, ఇక్కడికేమో 4 ఉంది. 4 ఈక్వల్స్ టు n మైనస్ 1. భూములు సమానమైనప్పుడు ఘాతాంకాలను మనం ఏం చేస్తాము? సమానం చేస్తాం. అప్పుడు 4 ఈక్వల్స్ ఏమైంది? n మైనస్ 1. అప్పుడు -1 యువతలు తీసుకొస్తే n ఈక్వల్స్ టు ఎంత వస్తుందన్న? 4 ప్లస్ 1. అప్పుడు n ఈక్వల్స్ టు ఎంతనంట? 5. n ఈక్వల్స్ టు 5 అంటే ఇందులో ఎన్నవ పదం అంట? 5వ పదము 512 అవుతుంది అనేది ఆన్సర్ ఇక్కడ. మరి 5వ పదం 512 అవుతుందా కాదా ఒకసారి చిన్నగా చెక్ చేద్దాం. మళ్ళీ మనం చేసింది కరెక్టా తప్ప అనేది మనకే ఒకసారి డౌట్ వచ్చింది అనుకోండి, మళ్ళీ చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా అనంటే చూద్దాం. మనం ఇక్కడ n ప్లేస్లో 5 ప్రతిక్షేపించినప్పుడు మనకి ఎంత రావాలి? ఆన్సరు 512 రావాలి కదా. n ప్లేస్లో మనం 5 కనుక ప్రతిక్షేపిస్తే 512 రావాలి. 512 వచ్చినప్పుడు మనం చేసినటువంటి క్యాలిక్యులేషన్ ఏమవుతుంది? అప్పుడు కరెక్ట్ అవుతుంది. ఒకసారి చేద్దాం నాన్న, ఆ విధంగా కూడా చేస్తుందాం.
సేమ్ వాల్యూస్ ఏఎన్ మనం కనుక్కుంటున్నాం కాబట్టి ఏఎన్ అని అలాగే రాస్తాము. ఏ అంటే ఎంత 2, ఆర్ అంటే మనం ఇంతకుముందే ఫైండ్ అవుట్ చేసినాం కదా, ఆర్ అంటే ఎంత 4 పవర్ మనకి ఎంత వచ్చింది 5 కదా, 5 - 1 ఐదవ పదం అయింది కదా, ఐదవ పదం అయినప్పుడు 5 - 1 అప్పుడు A5 ఇక్కడ నంబర్ ఇచ్చింది కదా మనకు A5 = 2 × 4 పవర్ 4 5 - 1 అంటే 4 కదా, అప్పుడు 2 × 4 పవర్ 4 అంటే మనం ఇందాక చేసినాం ఏమొచ్చింది 4 పవర్ 4 అంటే 4ని 4 టైమ్స్ చేయాలి కదా, 4 4 = 16, 16 4 ఎంత వచ్చింది మనకి ఇంతకుముందు 4 4 = 16, 16 4 4 6 = 24, 4 1 = 4 + 2 64, 64 4 4 4 = 16, 4 6 = 24 + 1 256. 4 పవర్ 4 అంటే ఎంత వచ్చింది మనకు 256. 2 × 256 256 × 2 కదా. ఇక్కడ చూడండి 250ని 2 సార్లు చేస్తే మనకి ఏమొస్తుంది 500 కదా. మళ్ళీ 6 250 కొద్ది 6 ఎక్కువ ఉంది కదా, 6 ఎక్కువ ఉంది కదా, 2 6 ఎంత 12 అంటే ఏమవుతుంది 512. సో 512 A5 = 512. సో మనకు ఇందాక చేసినటువంటి వాల్యూతో సమానమైంది కాబట్టి ఈ గుణశ్రేణిలో 5వ పదం 512 వస్తుందని మనము నిరూపించడం జరిగింది. ఇదండి శ్రేణులు అనే చాప్టర్. మరిన్ని చాప్టర్స్ మరియు వీడియోల కోసం శ్రేయాంష్ ఎడ్యూ టిప్స్ అనే ఛానల్ ఫాలో కండి.